హలో, వెల్కమ్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో ఇవాళ మార్కెట్స్ చూసుకుంటే చాలా పడిపోయినాయి. బేసిక్గా చెప్పాలంటే బ్లడ్ బాత్ అని చెప్పొచ్చు. సో ఇది రావడానికి రీజన్ ఏంటంటే పిఎస్యు సెక్టర్స్లో అన్ని స్టాక్స్లలో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో మ్యాక్సిమం సమ్ స్టాక్స్లలో 10%, ఈవెన్ 38%, ఐఆర్ఎఫ్సి వాటిలలో 13% కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. సో దానివల్ల ఏంటంటే మార్కెట్ పడడం స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ డే అంటే రేపటి రోజున ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ ఒక ఛానల్ ఉంది చూడండి. February 2 నుంచి ఛానల్ స్టార్ట్ అయింది. సో దిస్ ఈజ్ ద స్వింగ్ హై అండ్ ద లో అండ్ ద స్వింగ్ హై అండ్ ద లో. నా ఇక్కడ ఒక లైన్ని తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో అంటే ఈరోజు 1 o'clockకి కరెక్ట్ ఇక్కడికి వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ద బయింగ్ పొజిషన్. ఇక్కడ చాలా బయింగ్ పొజిషన్ వచ్చింది అండ్ మళ్ళీ మీదకి వెళ్ళడానికి ట్రై చేసింది. బట్ ఎంత మీదకి వెళ్ళాలని ట్రై చేసినా లాస్ట్కి మళ్ళీ కిందికి వచ్చేసింది. నియర్లీ 166 పాయింట్స్ ఇవాళ పడిపోయింది. సో రేపు ఏం జరగవచ్చు? సో ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఇక్కడ ఛానల్. ఈ ఛానల్ని బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుందా? సో రేపైతే ఫ్లాట్ అయ్యే ఛాన్సే ఉంది, ఫ్లాట్గానే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే సో మార్కెట్ మళ్ళీ ఛానల్కి ఎగ్జాక్ట్గా ట్రెండ్ లైన్కి వచ్చి మళ్ళీ ఒక రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. రివర్సల్ వచ్చి ఇక్కడ రిజెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 21,680 అండ్ 21,650 ఈ పాయింట్స్లలో ఒక రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పర్ సపోజ్ ఇది పైకి వెళ్ళినప్పుడు ఒకవేళ దీని మీద డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే 15 మినిట్స్ కనుక దీని మీద సస్టైన్ కాగలిగితే మళ్ళీ నెక్స్ట్ వచ్చే టార్గెట్ 21,820. ఈవెన్ ఇది క్రాస్ అయినా కూడా సో ఫైనల్గా మనకు వచ్చేసరికి 21,920. సో ఇంతకు మించి రేపు వెళ్ళకపోవచ్చు. అండ్ ఇది పైకి వెళ్ళే సినారియో. లేదంటే ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గానే ఓపెన్ అయ్యి ఈ ఛానల్ని క్రాస్ చేసి మళ్ళీ ఈ ప్లేస్కి వస్తుంది 21,467. ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈ పాయింట్ దగ్గర దిస్ ఈజ్ అ బెస్ట్ బయింగ్ పొజిషన్. వన్స్ ఈ పొజిషన్ అంటే ఇక్కడ మనం బై చేసినామంటే మినిమం మళ్ళీ మనకి ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఈ ఛానల్ని బ్రేక్ కాకుండా ఇంకా మీదకి వెళ్ళగలిగితే మనం మళ్ళీ ఈ పొజిషన్కి అంటే మనం మీదకి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇది నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి. సో కాన్స్టెంట్గా ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా బ్లడ్ బాత్ జరిగింది. ఇవాళ కూడా స్టార్టింగ్ ఓపెనింగ్ అవడమే పడుతూనే వచ్చింది. అట్లీస్ట్ నిఫ్టీలో సమ్వాట్ రికవరీ చూసినాం అప్పుడప్పుడు, బట్ బ్యాంక్ నిఫ్టీలో కంటిన్యూస్గా వచ్చేసింది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కంటిన్యూస్గా ఈ ప్లేస్లో చూడండి రిజెక్ట్ అయింది. అంటే చాలామంది ఇక్కడ బయర్స్ ఉన్నారు. సో బయర్స్ ఉన్న ఈవెన్ ఎంత మీదికి వెళ్ళినా కూడా మళ్ళీ కిందకి వచ్చేసింది. అయితే ఇక్కడ ఒకటి చూడొచ్చు. ఈ ప్లేస్లో ఫర్ సపోజ్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆబ్వియస్లీ ఇది కూడా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. అండ్ ద రిజెక్షన్ పాయింట్ ఇక్కడ ఉంటుంది 45,130. ఫర్ సపోజ్ దీని మీద సస్టైన్ అయ్యి కూడా మీదికి వెళ్ళగలిగితే ఇది రెండో రిజెక్షన్ పాయింట్. అయితే ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు నార్మల్గా 44,730 దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ పాయింట్ 44,480 దిస్ ఈజ్ ద బెస్ట్ బయింగ్ పొజిషన్. కంపల్సరీ ఇక్కడ మనం బై చేయొచ్చు అండ్ దెన్ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. అండ్ ఆబ్వియస్లీ మళ్ళీ రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. బేసిక్గా చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ అంతగా బాగాలేదు. ఈవెన్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్లో ఉన్నా కూడా బ్యాంక్ నిఫ్టీలో అంత అవుట్ పర్ఫార్మెన్స్ లేదు. దెర్ ఆర్ వేరియస్ రీజన్స్. కాకపోతే రేపటి దాంట్లో మాత్రం ఫ్లాట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ మనం చూడాల్సిన లెవెల్స్ 45,136, దాని తర్వాత 45,320. నెక్స్ట్ ఒకవేళ కిందకి వెళ్ళినట్లయితే 44,480. సో ఇవి లెవెల్స్. ఈ లెవెల్స్ని చూసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ.